వస్తుంది. అట్లాగే ఇంత సప్తవాహనాధీశ్వరుడైనటువంటి ఆ దేవదేవుడు ఎంతో అలసిపోయి ఉంటాడు అని తృష్ణ దాపోపశమనార్థం శ్రీ పుష్పయాగం కరిష్యే అని చెబుతుంది శాస్త్రం. తృష్ణ అంటే కోరిక, ఆశ. ఈ కోరికకి అనేక రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. మగవారికి ఒక తృష్ణ ఉంటుంది, ఆడవారికి ఒక తృష్ణ ఉంటుంది. మగవారి తృష్ణ ఏమిటి? ఎంతసేపు సంపాదించుకోవటం, తెచ్చిన దాన్ని 1కి 10 సార్లు లెక్క పెట్టుకోవటం, 10 రూపాయలు కాగితాలు 10 పదులు 100 అవుతాయని తెలిసి కూడా ఆ 100ని 100 సార్లు లెక్క పెడతాం, ఇంకో కాగితం పెరుగుతుందేమోనని. ఆ 10 పక్కన 0 ముందుకే పడుతుంది తప్ప వెనక్కి పడదు. ముందుకు పడి 1 అవుతుంది కానీ పక్కన ఇంకో 0 పడి 100 అవ్వదు. ఆడవాళ్ళకు కూడా అంతేట. ఆడవాళ్ళకు కూడా ఎంతసేపు బంగారం రేట్ ఎప్పుడు తగ్గుతుందా, ఎలా కొనుక్కున్నామా అనిపిస్తుందట. కానీ ఇవాళ కిలో వెండి 4 లక్షలు అయింది. వెండి కూడా కొనే అదృష్టం లేదు. ఇవాళ మార్కెట్ రేట్ 4 లక్షలు. అట్లా ఆడవారికి ఒక తృష్ణ, మగవారికి ఒక తృష్ణ ఉంటుందట. అట్లాగే దేవదేవుడికి కూడా తృష్ణ ఉంటుందట. ఏమిటా తృష్ణ అంటే 5 రోజులతోనే నా బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా 5 రోజులే చేశారా, ఇంకా 5 రోజులు పెంచితే బాగుండు కదా, ఇంకా 4 వాహనాలు ఎక్కి తిరగొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి నైవేద్యాలు తినొచ్చు. రోజునేమో ఆలయంలో మహానైవేద్యం పెడుతున్నారు, లేకపోతే ఒక్క ప్రసాదమే పెడుతున్నారు. ఈ 4 రోజులు రకరకాలైన ప్రసాదాలు పెట్టారు కదా అనిపిస్తుందట దేవుడికి కూడా. ఎప్పుడూ గుడికి రాని భక్తులు ఇవాళ ఇంతసేపు అయినా టిఫిన్లు పెట్టకపోయినా, గుళ్ళో భోజనాలు పెట్టకపోయినా ఇంతసేపు కూర్చున్నారు కదా, వీళ్ళందరినీ నేను ఎప్పుడు చూస్తాను, మళ్ళీ సంవత్సరం తర్వాతే కదా అనుకుంటారట భగవంతుడు. ఆ తృష్ణ అంతా కూడా తీరిపోవటానికే ఈ చక్ర స్నానాన్ని చేయమని మనకి శాస్త్రం బోధిస్తూ ఉన్నది. ఆ స్వామి అమ్మవార్లకు కూడా సప్తవాహనాల సేవలన్నీ కూడా పరిసమాప్తమైన తర్వాత శ్రీ పుష్పయాగము చేత సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలతోనూ, మాలలతోనూ, భక్ష్య భోజ్యాదులతోనూ ఈ